నిన్నటి కరెంట్ అఫైర్స్ లోని చివరి ప్రశ్నకు సమాధానం. మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రి ఎవరు? మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టడం ఇది మూడోసారి. ముంబైలోని ఆజాద్ మైదాన్లో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు సహా పలువురు హాజరయ్యారు. ఇక మొదటిది, నేషనల్ లీగల్ మెట్రాలజీ పోర్టల్ ని ఆవిష్కరించిన ప్రభుత్వం. ఫెయిర్ ట్రేడ్ ని ప్రోత్సహించడానికి, వినియోగదారులను రక్షించడానికి భారత ప్రభుత్వం నేషనల్ లీగల్ మెట్రాలజీ పోర్టల్ ఈ మ్యాప్ ని ఆవిష్కరించింది. ఈ పోర్టల్ లీగల్ మెట్రాలజీ ప్రక్రియను సులభతరం చేయడంతో పాటు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ వంటి సేవలను కూడా అందిస్తుంది. ఇక రెండవది, భారత్ కువైట్ మధ్య జాయింట్ కమిషన్ ఫర్ కోఆపరేషన్. విదేశాంగ మంత్రుల స్థాయిలో జాయింట్ కమిషన్ ఫర్ కోఆపరేషన్ ని ఏర్పాటు చేయాలని భారత్ కువైట్ దేశాలు నిర్ణయించాయి. ఇరు దేశాల మధ్య అన్ని అంశాలను సమగ్రంగా సమీక్షించడానికి జేసీసీ సహాయపడుతుంది. విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్, కువైట్ విదేశాంగ మంత్రి అబ్దుల్లా అలీ అల్ యాహ్యా మధ్య జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక మూడవది, నమీబియా తొలి మహిళా ప్రెసిడెంట్గా నెటుంబో నండి ఎండైట్వా. నమీబియా అధ్యక్షురాలిగా నెటుంబో నండి ఎండైట్వా ఎన్నికయ్యారు. ఆ దేశ అత్యున్నత పీఠం అధిష్ఠించిన తొలి మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు. నమీబియా స్వాతంత్ర్యం పొందిన నాటి నుంచి 30 ఏళ్లుగా స్వాపో పార్టీ అధికారంలో కొనసాగుతోంది. ఇక నాల్గవది, నేవీలోకి రెండో దృష్టి 10 స్టార్ లైనర్. దేశీయంగా తయారు చేసిన రెండో దృష్టి 10 స్టార్ లైనర్ నిఘా డ్రోన్ ను అదానీ డిఫెన్స్ భారత నౌకాదళానికి అందించింది. ఇది దేశ స్వదేశీ రక్షణ సాంకేతికతలో గణనీయమైన పురోగతిని సూచిస్తుంది. ఇంటెలిజెన్స్ నిఘా సామర్థ్యాలున్న ఈ డ్రోన్ సముద్ర భద్రతా కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషించనుంది. ఇక ఐదవది, జూనియర్ ఆసియా కప్ హాకీలో విజేతగా భారత్. జూనియర్ ఆసియా కప్ హాకీలో పాకిస్తాన్ని ఓడించి భారత్ వరుసగా మూడోసారి టైటిల్ విజేతగా నిలిచింది. ఈ టోర్నీలో భారత్కు ఇది 5వ టైటిల్. ఇంతకుముందు 2004, 2008, 2015, 2023లో విజేతగా నిలిచింది. కరోనా కారణంగా 2021లో ఈ టోర్నీ జరగలేదు. ఇక ఈరోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్, జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది? ఈ ప్రశ్నకు సమాధానం మీరే కామెంట్ చేయండి.